హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా, పుదీనా, కొత్తిమీరతో పచ్చడి చేసుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం. టమాటా, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, అలానే కొత్తిమీర, పుదీనా తీసుకున్నాం. సో ఫస్ట్గా బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని కాసింత తగినంతగా దాంట్లో అలానే వేగనిచ్చినాక ధనియాలు వేసుకోవాలండి. ఇంకేముంది, మనం ముక్కలు చేసి పెట్టుకున్న టమాటాలు దాంట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు 5 to 10 minutes బాగా ఉడకపెట్టుకోవాలి ఆయిల్లో. అది బాగా మెత్తగా వచ్చాక దాంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం, చింతపండు వేసి ఇంకొంచెం సేపు ఒక 15 minutes వరకు బాగా ఉడకనివ్వాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని సేమ్ ఒక 5 to 10 minutes ఉడకనిస్తే చాలు. అలా బాగా మగ్గాక దాన్ని చల్లారి పెట్టుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో తగినంతగా మనం ఉప్పు, సాల్ట్ వేసుకొని మనకి రుచికి సరిపోయేటట్టు దాని తర్వాత అన్నంలో కలిపి తినాలి. అంతే, సూపర్, చాలా బాగుంటుంది, నిలువ ఉంటుంది. మోస్ట్లీ 1 week వరకు మనం తినచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.